అమెరికా నార్త్ కరోలినాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మీట్ అండ్ గ్రీట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ర్యాలీలో జరిగిన ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు, ప్రవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. నార్త్ కరోలినాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మీట్ అండ్ గ్రీట్ విజయవంతమైంది. అమెరికాలో వైఎస్ రాజశేఖర రెడ్డి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, శ్రేయోభిలాషులు, ప్రవాసులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రవాసులను ఉద్దేశించి మంత్రి ప్రసంగించారు. ప్రజా సంక్షేమమే ఊపిరిగా ప్రజల మనస్సులో నిలిచిన నేత వైఎస్ఆర్ అని, దివంగత మహానేత అమలు చేసిన ప్రజా సంక్షేమ పథకాల రూపంలో ఆయన ఇప్పటికీ మనందరి గుండెల్లో నిలిచి ఉన్నారని అన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే సంక్షేమము, అభివృద్ధి, పారిశ్రామిక ప్రగతిలో ఏపీ దూసుకుపోతుందన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి జగన్ విద్యా, ఉద్యోగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని కొనియాడారు. అమెరికాలో ఉండే ప్రవాసాంధ్రులందరినీ సంఘటితపరిచి వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ప్రవాసులు అడిగిన పలు ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. ఈ మీట్ అండ్ గ్రీట్ ప్రోగ్రాంకి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా పేరు పేరున రాజశేఖర రెడ్డి గారి అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు, మన తెలుగు వారందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. వండర్ఫుల్ టు meet with all of you. In fact, this trip was sort of iffy because I had a lot of work, but then కొడుకు గ్రాడ్యుయేషన్ కదా అనేసి సార్ట్ ఆఫ్ ఎస్కేప్ అయి వచ్చేసిన అనమాట ఇక్కడికి, నిజం చెప్పాలంటే. సో మా వాళ్ళు బ్యాక్ దేర్ దే ఆస్క్డ్ మీ వేర్ ఆర్ యూ అని. లాట్ ఆఫ్ పీపుల్ డిడ్ంట్ నో దట్ ఐ వాస్ కమింగ్ హియర్. సో ఐ సెడ్ యూ టెల్ దెమ్ ఓన్లీ ఆఫ్టర్ క్రాస్ ద అట్లాంటిక్. మన వాళ్ళు, తెలుగు వాళ్ళు, సో మెనీ ఆఫ్ యూ హ్యావ్ కమ్ హియర్ అండ్ everybody have settled down here and everybody is doing well. Makes us all very proud when we go out. ekkadana gaani mana vallu unnaru baga settle ayinaru ante we all feel very proud. At the same time, because lot of our Telugu people who have settled down in the US maintain their connect with the homeland through various ways. One is, I think, bandhuvulu, and then one is commuting and coming to India. One is friends, and importantly politics also is a way of maintaining the connect. So I see a lot of Telugu people who have settled here actively following politics. Maybe sometimes I feel maybe the people here follow politics even more closely than the people back home. When we look at a lot of the techies there in Hyderabad and Bangalore, they might not be following politics the way that and one other thing I've noticed is ikkada settle aina vallaku, because of I think the education and the way of life here, all of you are far more articulate and the understanding levels, synthesis is also fairly, I think, stronger than people back there. So a lot of people there might not know certain finer aspects the way that you actually know. That is also one other thing I observed. But ఏదేమైనా కూడా మీరు యు ఆల్ బీన్ దేర్ విత్ మన పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారితో పాటు, ఐ థింక్ రైట్ ఫ్రమ్ రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా లాట్ ఆఫ్ పీపుల్ ఓవర్ హియర్ హూ ఆర్ వెల్ విషర్స్ అండ్ అభిమానులు ఎవరైతే ఉన్నారో అందరు కూడా యూ హ్యావ్ ఆల్ కాంట్రిబ్యూటెడ్ బోత్ morally and otherwise కూడా to the interest of the state by, of course, డెమోక్రసీలో ఒక పొలిటికల్ పార్టీ అన్న తర్వాత చాలామంది డెమోక్రసీలో ఇంకోటి చెప్తారు అనమాట, నాకు సంబంధం లేదబ్బా, నాకు పాలిటిక్స్ వద్దు అంటారు. మన పాలిటిక్స్ వద్దు అని అన్నప్పుడు డెమోక్రసీ కూడా వద్దు. మనకు డెమోక్రసీ ఉన్నప్పుడు ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఇస్ దట్ ఈస్ ద ఓన్లీ వే ఇన్ విచ్ వీ గెట్ టు సెలెక్ట్ ద సార్ట్ ఆఫ్ గవర్నెన్స్ దట్ వీ వాంట్ అండ్ ద సార్ట్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు గవర్న్ us. డిక్టేటర్షిప్లో కుదరదు, మిలిటరీ రూమ్లో కుదరదు. సో ఇక్కడ who all are following politics, I feel very proud and I really appreciate people. నేను ఊర్లలో కూడా ఎప్పుడన్నా పల్లెటూర్లకు పోయినప్పుడు చాలామంది ఎవరైతే పొలిటికల్ పార్టీస్, ఐదర్ పొలిటికల్ పార్టీస్ ఉన్నప్పుడు ఐ అప్రిషియేట్ దెమ్ ఫర్ ద రీజన్ దట్ జనరల్గా ఒక వ్యవసాయదారుడు తన పని తను చూసుకుంటాడు, ఒక వ్యాపారస్తుడు తన పని తను చూసుకుంటాడు. కానీ ఒక రాజకీయంలో పార్టిసిపేట్ చేసే వాళ్ళు మాత్రమే వాళ్ళ పని కాకుండా ఇతరుల పని చూసుకునేది. So if everybody were to feel, why should I take part?
then who is going to be there? So then comes who is good, who is bad, and it comes, of course. But it is not that it is an easy job that everybody can do it. సో ఈ విషయంగా మీరు అందరూ కూడా ఇంత క్లోజ్గా ఫాలో అవుతున్నారు అనేది 2014లో లాట్ ఆఫ్ పీపుల్ ఎవ్రీబడి హ్యావ్ హెల్ప్ ద పార్టీ అండ్ 2019లో కూడా వన్స్ అగైన్. సో ఐ థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆల్ ద హెల్ప్ దట్ హెస్ బీన్ ఎక్స్టెండెడ్ టిల్ టు డేట్. అట్ ద సేమ్ టైమ్, బికాజ్ ఆల్ ఆఫ్ యూ ఫాలో పాలిటిక్స్ క్లోజ్లీ and all of you are associated with మన సీఎం గారి ఫ్యామిలీ అండ్ ద పార్టీ, సర్టన్ థింగ్స్ నార్మల్గా నేను బయటకు వచ్చినప్పుడు ఎట్లెట్లుంది ఏమేమి ఉందని కామన్ మ్యాన్ అడిగేటప్పుడు సర్టన్ అప్రిహెన్షన్స్ ఆర్ మనకు వ్యక్తం చేయడం జరిగింది. అండ్ ఈ అప్రిహెన్షన్స్ అండ్ దిస్ ఒపీనియన్స్ దట్ ఆర్ బీయింగ్ క్రియేటెడ్ ఆల్సో ఆర్ పార్ట్ ఆఫ్ after 4 years of being in power and governing, normally ఎక్కడైనా కానీ there is a appreciation ఉంటుంది, disapproval కూడా ఉంటుంది అన్నమాట. బట్ వాస్తవాలు ఏమి, వాట్ యాక్చువల్లీ ఈస్ హ్యాపెనింగ్ అనేది కూడా ఓన్లీ పీపుల్ హూ ఆర్ డీప్లీ ఇన్వాల్వ్డ్ ఓవర్ దేర్ విల్ యాక్చువల్లీ నో. ఇక్కడ మనకేమైందంటే మన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ పవర్ఫుల్ ఇన్ మీడియా, ఎక్స్ట్రీమ్లీ దే ఆర్ వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ అండ్ ఎంట్రెన్చ్డ్ అనమాట. దాంతోపాటు మొన్న మేరీల్యాండ్లో కలిసినప్పుడు కూడా ఐ వాజ్ టెల్లింగ్ అవర్ తెలుగు పీపుల్ వెల్ విషర్స్, వాళ్ళ దగ్గర అది వర్డ్ ఆఫ్ మౌత్ పబ్లిసిటీ అనేది, ఇది గోబెల్స్ అంటారు కదా, గోబెల్స్ను మించిన ప్రాపగాండా. అది ఎట్లొచ్చిందో కానీ ఆ టెక్నాలజీ నాకైతే ఐ కుడ్ నాట్ ఫిగర్ అవుట్ టిల్ నౌ వాట్ ఈస్ దేర్, హౌ డస్ ద టెక్నాలజీ వర్క్ అని. ఒక్క మాట బయటికి పంపించాలంటే పట దే హ్యావ్ ఎ సిస్టమ్ ఆఫ్ సెండింగ్ ఇట్, వర్డ్ ఆఫ్ మౌత్. దాని తర్వాత ఇది నేను ఎప్పుడైనా నవ్వుకుంటే వాళ్ళకి చెప్తుంటాయా, మీకు మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ ఇన్ లైఫ్ హనీమూన్ పీరియడ్ ఉన్నప్పుడు కూడా మీరు అరుగు మీద కూర్చొని పోయేతోళ్ళ గురించి మీరు తెలుగుదేశం గురించి చెప్తారే, మీకు ఎంత ఓపిక రాయనా మీకు ఇవన్నీ అసలు, ఎక్కడి నుంచో ఇంత ఓపిక మీకు అసలు అని చెప్పేసి, బికాజ్ దట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ పార్ట్ ఆఫ్ లైఫ్. సో వీళ్ళు ఈ టైప్ ఆఫ్ కల్చర్. బట్ వాస్తవాలు ఏమనేది కూడా మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. When we came to power in 2019, of course with the support of so many people, lakhs and crores of people, it was a long journey for our party and our Chief Minister Jagannath Reddy Gariki. It was almost 10 years, a decade of being in the opposition, which is not a joke because regional parties very intense politics untundi, and Andhra Pradesh is such a state where inka intense politics. So ikkada 10 years జరిగినప్పుడు ఆ many మన పబ్లిక్ ప్రోగ్రామ్స్ దట్ టుక్ ప్లేస్, పాదయాత్ర అనుకోండి, విజయమ్మ గారి యాత్ర అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర అనుకోండి, పాప యాత్ర అనుకోండి, ఇవన్నీ కూడా జరిగినప్పుడు పబ్లిక్ ఆస్పిరేషన్స్ అనేది కంటిన్యూస్లీ వీ హ్యావ్ టు కీప్ ఆన్ టేకింగ్. ఇట్ ఈస్ నాట్ దట్ వీ కెన్ జస్ట్ సింప్లీ గో మీట్ ద పబ్లిక్ అండ్ సే బై సీ యూ సమ్ టైమ్ లేటర్ అని చెప్పి, వీ హ్యావ్ టు రిసీవ్ దేర్ రిప్రజెంటేషన్స్ అండ్ దేర్ ఇది. సో ఇందులో భాగంగా వేరియస్ గవర్నెన్స్కు సంబంధించిన policies to be done అనేది were formulated in this entire period. So 2019లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత the aspirations of the public was so huge, and the important crucial critical period between 2014 and 19, when soon after the reorganization of the state, that 5-year period was so critical that 2019లో it became incumbent upon the party, the government and our chief minister to actually immediately at the earliest start honoring the promises or commitments or the assurances that were made. Normally a political party kuda this is what I intend to do, this is what I would like to do, this is what I will do అని చెప్పి చెప్పడం జరుగుతుంది, which comes in the form of a manifesto. ఇక్కడ ఏమైంది, అది ఒక పొలిటికల్ పార్టీ ఒకటి చెప్పిన తర్వాత దే టేక్ దర్ ఓన్ స్వీట్ టైమ్, సమ్ దే డూ, సమ్ దే డోంట్ డూ, సమ్ దే డూ ఇట్ అ లిటిల్ లేటర్, బట్ దే టేక్ ఇట్ ఈస్ నాట్ necessary to start all of these at one time. మనకేమైందంటే because of the tumultuous history that we had the previous decade, it became very important to immediately start delivering on that. So that took a lot of strain on the state, both financially as well as physically and otherwise. So a lot of the welfare programs that were started in the first year itself were a result of this. One, it was an assurance. So then came COVID. COVID వచ్చిన తర్వాత, as you all know, it became even more difficult. So both it became difficult on the administration, it became difficult, but that doesn't
pertain only to us, it pertains to the entire world as such. ఇవన్నీ జరగడంలో ఏమైందంటే ఒక సార్ట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసింది అనమాట. ఏమని, ఈ పార్టీ మెయిన్లీ వెల్ఫేర్ ఓరియంటెడ్ అని. సెకండ్ థింగ్ ఏమంటే, ఫర్ ద పీపుల్ హూ ఆర్ ఎడ్యుకేటెడ్, హూ ఆర్ ఎంప్లాయిడ్ బోత్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్ లైక్ యూ ఆల్, who are on their own doing business, normalga anybody who is industrious in nature, who is employed, they would like something concrete to happen. That is basically capital work. So you would want dams to be constructed, you would want roads to be constructed, you would want industries to come up, you would want employment to come up. This is quite natural. This is the aspiration of anybody who is educated or who is employed or who is an entrepreneur. ఇక్కడ ఏమైంది, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వెరీ సక్సెస్ఫుల్లీ దే ఆర్ డ్రిల్లింగ్ ఇట్ అండ్ సింకింగ్ ఇట్ ఇన్ టు ద పబ్లిక్ దట్ నథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ దట్ ఫ్రంట్, విచ్ ఈస్ కంప్లీట్లీ రాంగ్. ఇట్ ఈస్ ఫాల్స్. Thousands of crores we have spent, our government has spent. So what were the schemes that our chief minister actually envisaged? And what were the areas where the focus was? So our chief minister's focus was on 4 important fronts. One is education, one is healthcare, that is getting education and healthcare closer and closer and better quality to the common man. Then comes, one is empowerment of women. So women are very close to our chief minister in the sense he actually cares a lot for the girl child and women in general. So he feels that మన మహిళలు ఎప్పుడైతే ఎంపవర్ అవుతారో వాళ్ళ లైవ్లీహుడ్స్లో డిఫరెన్స్ వస్తుందో ఆటోమేటిక్లీ దెల్ బి దిస్ ఈజ్ యూనివర్సలీ యాక్సెప్టెడ్ ఆల్సో. ఏమంటే అదర్ పొలిటికల్ పార్టీస్ ప్రాబబ్లీ దే స్పీక్ అబౌట్ దిస్ బట్ మే నాట్ ఇంప్లిమెంట్ ఇట్, బట్ మన చీఫ్ మినిస్టర్ ఏంటంటే హీ ఇంప్లిమెంట్స్ దట్. దెన్ కమ్స్ అఫ్ కోర్స్ ఫార్మర్స్ హూ ఆర్ ద బ్యాక్ బోన్ అండ్ దెన్ కమ్స్ ద యూత్. బట్ ఈ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలు ఏమైందంటే థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ వీ హ్యావ్ పంప్డ్ ఇన్ టు in the form of a program called Nadu Nedu yesterday and today. So ikkada emaindi, schools are spruced up, schools are repaired, additional school classrooms are constructed, hospitals are repaired, new hospitals are constructed. So this is all capital work. Idantha kuda actually capital work which is happening, which నాడు నేడు అనే ప్రోగ్రామ్ వచ్చేటప్పటికి ఇది వెల్ఫేర్ కింద చూస్తున్నారు. కానీ ఎనీ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ థింక్ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దట్ సి వెన్ యూ కన్స్ట్రక్ట్ అ హాస్పిటల్, ఈజ్ ఇట్ అ క్యాపిటల్ వర్క్ ఆర్ అ రెవెన్యూ వర్క్? వెన్ యూ కన్స్ట్రక్ట్ అ స్కూల్, వాట్ సార్ట్ ఆఫ్ అ వర్క్ ఇస్ దట్? ఇన్ఫ్రాస్ట్రక్చర్. వీఆర్ కన్స్ట్రక్టింగ్ whole new 16 medical colleges, that's infrastructure. Colleges, skill development centers, centers of excellence, all this is happening. It is just unfortunate that the media strength that the opposition has is so strong that they're able to distort the happenings completely. Similarly, soon after then comes industries. Industries ko vachetapudiki industries ekkada vachinayani annaru. See, one of the biggest events that took place recently was the Global Investor Summit. We could see the amount of investment that came in, that was promised to come in. And who are all the people who attended and who shared the stage with the chief minister? All the who's and who's of the country. రాజశేఖర్ రెడ్డి ఆశయాలను ప్రవేశపెట్టిన పథకాలను స్థానిక వైఎస్ఆర్సీపీ సభ్యులు కొనియాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజారంజక పాలన కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఇక ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అవ్వటం పట్ల పలువురు ఆనందం వ్యక్తం చేశారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసిన ప్రతి ఒక్కరికి నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.